మండే రోజు మా చిన్ను మామూలుగా స్కూల్‌కెళ్ళాడు. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేద్దామని చూసాడంట. కానీ లంచ్ తినలేకపోయాడంట. కొంచెం ఎందుకో షివరింగ్‌లాగా వచ్చేసింది. తినబుద్ధి కాలేదు మమ్మీ అని చెప్పాడనమాట. ఈవినింగ్ నేను స్కూల్ నుండి వచ్చేటప్పుడు కాల్ చేశాను. బస్‌లో ఉన్నప్పుడు కాల్ చేశాను. కాల్ ఎన్ని సార్లు చేసినా కూడా లిఫ్ట్ చేయలేదన్నమాట. నాకు కొంచెం టెన్షన్‌గా అనిపించింది. తీరా ఇంటికొచ్చి చూస్తే ఏముంది ఫుల్ ఫీవర్‌తో పడుకొని ఉన్నాడనమాట. అసలు సోయి కూడా లేదు. నేనొచ్చి లేపిన దాకా కూడా చాలా సేపు దాకా లేవలేదనమాట. బాడీ బట్టి చూస్తే ఉంది ఫుల్లు హై ఫీవర్‌తో ఉంది. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాననమాట. తీసుకెళ్తే ఇంకా టెంపరేచర్ చూసారు 103.5 ఉంది. హై టెంపరేచర్ ఉందనమాట. డాక్టరే షాక్ అయింది. వామ్మో! ఇంత హై టెంపరేచర్ ఉంది. ఏం చేశారు ఇప్పటిదాకా అంటే, ఇట్లా నేను స్కూల్‌లో ఉన్నాను మేడం అని చెప్పాననమాట. ఇంకా తనైతే వెంటనే ఇంజెక్షన్ చేసింది. ఇంజెక్షన్ చేసిన హాఫ్ అన్ అవర్ దాకా ఫీవర్ తగ్గింది. ఇంటికొచ్చేసామనమాట. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది ఫీవరు. మళ్ళీ టెన్షన్‌తో డాక్టర్‌కి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ఇంకేమన్నారంటే మెడిసిన్ అయితే 2, 3 టైమ్స్ రాసిచ్చాను కదా! అది ఒక 4 టైమ్స్ దాకా వేయండి. కంగారేం పడకండి తగ్గుతుందిలేండి. ఇప్పుడు అంతటా వైరల్ ఫీవర్లు, డెంగ్యూ ఫీవర్లు ఉన్నాయి కాబట్టి చాలా కేర్‌గా ఉండాలని చెప్పిందనమాట. ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ వైరల్ ఫీవర్ సీజను. ప్లస్ ఏంటంటే డెంగ్యూ కూడా అటాక్ అవుతుంది కాబట్టి పిల్లలైనా, పెద్దలైనా చాలా జాగ్రత్తగా ఉండాలి.